ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి పాపార్గణ స్థితి కొంత బాధిస్తూ ఉండగా, గురువు తాలూకు విషయాలు, అర్ధాష్టమ గురుని యొక్క స్థితి కానీ, పంచమ కుజగ్రహం తాలూకు వక్రగతి కానీ, ఇవన్నీ కూడా కొంత వ్యతిరేకమైనటువంటి గ్రహస్థితులుగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఈ రాశి వారికి ప్రత్యేకించి రెండవ స్థానంలో ఉన్నటువంటి శుక్ర రాహువుల యొక్క ఫలితం అది మాత్రమే కొంత అనుకూలంగా ఉన్నది. మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. మరి శుక్ర రాహువులు ఇద్దరు యోగించడం వల్ల అనేక రకాల సమస్యల నుండి లౌక్యంగా చాకచక్యంతో బయటకు రాగలుగుతారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులట అర్ధాష్టమ గురుడు కొంత అతిక్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడన, అంటే ఈ పరిస్థితి ఎక్కువగా ఉద్యోగం మీదే ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది. అందువల్ల ఈ వారంలో ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో ఒక ఉద్యోగం ఉంటేనే ఇంకో ఉద్యోగం జోలికి వెళ్తూ ఉండాలి. అలాగే ఉద్యోగంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా నిదానంగా దాని మీదే దృష్టి పెట్టి సాల్వ్ చేసుకోవాలి, కానీ దాన్ని తేలిగ్గా తీసుకుని ఇంకో పనులు చేసుకోకూడదు. అంతేకాకుండా ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా ప్రభావితం చెందుతూ ఉన్నాయి. కోపం అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక శుభ కార్యక్రమం అనుకుంటే అది కొంత వెనక్కి వెళుతూ ఉండడం, ఇటువంటి విషయాలు కొంత మానసికంగా బాధ పెడుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి కొంత ఖర్చును సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. ఇందాక చెప్పుకున్నట్టు లౌక్యంగా చాలా విషయాల నుండి బయటపడగలుగుతారు. మాట్లాడుతూ ఇతరులని చాలా ఆకర్షించగలుగుతారు. వారిని బొట్లో వేసుకుంటారు. మీరు చెప్పినట్టు వారు ప్రవర్తించేటువంటి విధంగా వారిని మీరు మలుచుకోగలిగినప్పటికీ కూడా కొన్ని సందర్భాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. బద్ధకం తగ్గించుకుంటూ ఉండాలి. వాయిదా వేసుకోవడం మానేయాలి. ఏ పనైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతూ ఉండడం, ఇటువంటి వాటి ద్వారా ఉన్నతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎవరిని నమ్మకూడదు. ప్రత్యేకించి చాలా దగ్గర వాళ్ళు, అతి నమ్మకస్తులే మీకు ద్రోహం చేయడానికి లేదా మీకుండేటువంటి బలహీనతలను ఇతరుల దగ్గర వ్యక్తం చేయడానికి, మీ శత్రువు దగ్గర మీరు చాలా చిన్నతనం పడేలాగా వారు కొంత ఏదైనా విషయాలను వారికి చేరవేస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటుంది. అలాగే నీలాప నిందలు, కొంత మీరు చేయలేనటువంటి పనులకి సైతం మిమ్మల్ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కుంభరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ చాలా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలి. అలాగే ప్రతి సోమవారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో నంది దగ్గర దీపం పెడుతూ ఉండడం, ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.